ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంటొచ్చిందేంటి? ఇదే సాక్ష్యం ఇన్స్పెక్టర్ గారు. వాట్? అవును సార్, మా వదిన కన్న కూతురు గాయత్రి పాప కుడి చేతి గనక మా అమ్మ కుడి చేతిని తాకితే మంట పుడుతుంది. అన్బిలీవబుల్. ఇది నిజం. ఈ నిజం తెలిసిన మా నైని తనే అనడం కూడా అంతకంటే సత్యం. నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఫోన్ నెంబర్లు పాస్వర్డ్లు ఎవరైనా తెలుసుకోవచ్చు, కానీ మా ఫ్యామిలీకి తప్ప ఇంకెవ్వరికీ తెలియని రహస్యం తనకి తెలిసింది అంటే తనే మా నైని వదిన. ఐఎమ్ సారీ వదిన, మిమ్మల్ని అనుమానించినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదు విక్రాంత్ బాబు, మీరందరూ పొరబడ్డంలో తప్పులేదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అనిపిస్తుంది నాకు. ఉంటుంది సార్. కొన్నిసార్లు నైని త్రినేత్రిలానే ఎందుకు ప్రవర్తిస్తుందనేది తెలుసుకోవాలి. కరెక్ట్. గతం మర్చిపోయినా కేవలం త్రినేత్రిగానే ఎందుకు గుర్తుందనేది తెలియాలి. చూద్దాం. వి విల్ మీట్ అగైన్ నాయనమ్మా. వస్తాను సార్. ఇలా జరిగిందంటే నువ్వు చీర కట్టుకున్నావంటే నైనివి, లంగా ఓణీలో ఉన్నావంటే త్రినేత్రి అనుకోవాలి. ఐఎమ్ రైట్? అదేంటి బాబుగారు అలా అంటారు? ఎప్పటికీ నేను మీ నైనినే. ఎప్పటికీ అనకుండా ఎంతసేపటికి అని నాకు నేనే ప్రశ్నించుకుని సమాధానం చెప్పుకోలేము నైని. చూసావా గాయత్రి, మీ నాన్న కూడా ఆయన మాటలతో నన్ను కలవర పెడుతున్నారు. నైని, నీకు గుర్తులేదనుకుంటా, ఆల్మోస్ట్ నువ్వు వెహికల్ ఎక్కి హాసిని వదినతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్లేదానివి. ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగాను కూడా. అప్పటి వరకు ఏం జరిగిందో నాకైతే తెలీదు. అదే అంటున్నాను నైని, నువ్వు మర్చిపోతున్నావు. స్టేషన్కి నువ్వు వెళ్ళిపోతున్నావని గాయత్రి పాప వచ్చి నీ చెయ్యి పట్టుకుని నిన్ను ఆపింది. గాయత్రి వంక చూశాను. అందరూ ఎందుకు గుమ్మం బయట ఉన్నారా అని ఆలోచించినా అర్థం కాలేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. దేవీపురంలో మనం ప్రాజెక్ట్ చేయడమేమో గాని నీకు ఆ ఊరికి ఏదో సంబంధం ఉంది అనిపిస్తోంది. ఉంది బాబుగారు. మీ అందర్నీ కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆరాటపడ్డ నాకు తన దేహాన్ని ఆశ్రయంగా చేసుకోమని తన ప్రాణం వదిలేసుకున్న త్రినేత్రికి కృతజ్ఞతలు చెప్పాలనే ఉంది. నైని, నువ్వు ఆ హాఫ్ సారీలో ఎప్పుడు ఆ ఫోటో దిగావు? ఏ ఫోటో? ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇన్స్పెక్టర్ గారు చూపించారు కదా. దేవీపురం ప్రాజెక్టుకి పాస్పోర్ట్ ఫోటోలు కావాలని విక్రాంత్ బాబు అడిగారు. ఎప్పుడూ శారీలో దిగిన ఫోటోలే ఎందుకు ఇవ్వాలి అని హాఫ్ శారీలో దిగి ఆ ఫోటోలు పట్టుకొచ్చాను. ఐసీ, ఆ ఫోటోనే రత్నాంబ అనే బామ్మగారికి దొరికి నువ్వే తన మనవరాలువని వెతికి పెట్టమని అడిగారంట. పాపం. పాపం, ఎంత వెతికినా దొరకదు కదా బాబుగారు. ఎందుకు దొరకదు? నిన్ను చూపిస్తే సరి. బాబుగారు, అఫ్కోర్స్ నాయన, మతి స్థిమితం సరిగ్గా లేని ఆ పెద్దావిడ కాసేపైనా సంతోషంగా ఉండాలి అంటే నువ్వే తన మనవరాలు త్రినేత్రి అంటే సరిపోతుంది కదా. ఎంత మంచిగా ఆలోచించారు బాబుగారు. అలాగే చేద్దాం. మనం ఒక్కసారి దేవీపురం వెళ్ళి ఆ బామ్మకి కనిపిస్తే. సూపర్.
త్రినేత్రిగా నేను అక్కడికి వెళ్ళి తన ప్రాణం తీసిన మావ ముక్కోటికి మేనత్తకి బుద్ధి చెప్పాలి. దేవీపురం రావాలని విశాలాక్షి అనడంలో అర్థమేంటో తెలుసుకోవాలంటే మనం వెళ్లాల్సిందే నాయని. హే చిట్టి తల్లి, ఫోన్ చేసి మా ఆయనకి చెప్పేశాను హాస్. ఎగిరి గెంతులేశారనుకుంటా బాబాయ్. నా హైట్ ఎగిరారంట. మార్కెట్లో ఏమైందా అని ఈయన వంకే చూసారంట. పోటీలకు వెళ్ళాడా ఏంటి మావయ్య? హై జంప్ ఎందుకు చేశాడు? మా అక్క కొత్తక్క కాదు నయనక్కే అని పిన్ని చెప్పేసుంటుంది. అవునే, ఈ అయోమయానికి తెరపడిందని సంబరం ఉండదా? నిజమే అత్తయ్య, బ్రో హాస్ని వదిని తప్ప అందరూ నైని వదిని మీద డౌట్ పడ్డ వాళ్ళమే. వారం 10 రోజులైతే గాని కోలుకోనప్పుడు 2 రోజులకే వచ్చేస్తే ఎవరికైనా వింతగానే ఉంటుంది విక్రాంత్ బాబు. ఇప్పుడైతే ఓకే కదా పెద్ద మరదలా? షీస్ ఫైన్ బ్రదర్. కాసేపు అయ్యాక మళ్ళీ నేను త్రినేత్రిని అంటే అలా అన్నా సరే మీరు నన్ను అర్థం చేసుకుని అంగీకరించండి అత్తయ్య. పాపం నోరు తెరిచి అడుగుతుంది కదొదినా. మందులు ఇంకొన్ని రోజులు వాడాక టోటల్గా సెట్ అవుతుంది. అప్పటి వరకు చెల్లి అటు ఇటుగా మాట్లాడినా స్మైల్తోనే తలూపాలి. ఒకసారి డాక్టర్ని కలిస్తే మందులు మార్చేస్తారేమో కదా. ఇంకెక్కడుంది, డాక్టర్ సారిక గారు హార్ట్అటాక్తో చనిపోయారు కదా. వేరే డాక్టర్ని కలుద్దాం. విక్రాంత్, రిపోర్ట్స్ అన్ని తీసుకురారా. ఎస్ బ్రో. ఏ హాస్పిటల్ కని వెళ్తారు విక్రాంత్ బాబు? విక్రాంత్కి తెలుసు కదా, నీ ట్రీట్మెంట్ అంతా తనే చెల్లి చేయించింది. థ్యాంక్స్ విక్రాంత్ బాబు. అయ్యో, నో మెన్షన్ వదినా. ఇంతకీ నన్ను ఏ హాస్పిటల్లో ఉంచారు? ఉంచడం ఏంటి? నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఉన్నాను బావగారు. ఇప్పుడు కాదు, వైద్యం చేయించినప్పుడు ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని. ఎన్ఆర్ హాస్పిటల్. ఆ తర్వాత షిఫ్ట్ చేశారు కదా. దాని పేరేంటండి? తెలీదంటే వదినని పట్టించుకోలేదు అనుకుంటారు. తెలుసంటే రిపోర్ట్స్ అక్కడి నుంచి తీసుకురమ్మంటారు. ఏం చెప్పాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.